బలూచిస్తాన్ సంబంధించిన సూసైడ్ బాంబర్స్ పాకిస్తాన్ సెక్యూరిటీ ఫోర్సెస్ మీద అటాక్ చేశారు. దీనిలో ఇరువైపులా ప్రాణాలు పోయినట్టు తెలుస్తోంది. మనందరూ తెలుసు, పాకిస్తాన్ నుంచి విడిపోవాలని BLA బలోచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అయితే అసలు ఈ బలూచిస్తాన్ స్టోరీ ఏంటి? వాళ్ళు ఎందుకు ఫైట్ చేస్తున్నారు? పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ ఎందుకు విడిపోవాలనుకుంటుందో ఓసారి చూద్దాం. బలోచిస్తాన్ అనేది పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్. పాకిస్తాన్ భూభాగంలో 44% బలూచిస్తాన్ ప్రావిన్సే ఉంది. ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్ కి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్స్ కూడా ఉన్నాయి. మనకు తెలుసు, ఇరాన్లో సుస్తాన్ బలూచిస్తాన్ బార్డరు, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్ కంట్రోల్డ్ ఆఫ్ఘనిస్తాన్, అంటే ఎక్కడైతే కాన్ఫ్లిక్టింగ్ జోన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా బలూచిస్తాన్కి బార్డర్లో ఉన్నాయి. అక్కడి నుంచి కూడా హైడౌట్స్ ఉన్నాయంట ఈ బలోచి మిలిటెంట్స్ కి. అంతేకాదు, బలూచిస్తాన్కి అరేబియన్ సీ అవుట్లెట్ కూడా ఉంది. ఈ ప్రావిన్స్ కి అరేబియన్ సీ అవుట్లెట్ ఉంది. ఇదే ప్రావిన్స్ లో పాకిస్తాన్ ప్రెస్టీజియస్ గ్వాడార్ పోర్ట్ కూడా కడుతుంది. చైనా సహాయంతో గ్వాడార్ పోర్ట్ పాకిస్తాన్ తయారు చేసింది కదా, ఆ పోర్ట్ కూడా, ఈ నిర్మించిన పోర్ట్ కూడా ఇదే ప్రాంతంలో ఉందన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, బలోచిస్తాన్ అనేది పాకిస్తాన్ లో పెద్ద టెరిటరీ, పెద్ద ప్రావిన్స్. అయితే ఇంత పెద్ద ప్రావిన్స్ ఉన్నా కానీ అక్కడ జనాభా, పాకిస్తాన్ జనాభా దాదాపు 241 మిలియన్ల జనాభా ఉన్నారు పాకిస్తాన్ లో. వాళ్ళలో 6% మాత్రమే బలూచిస్తాన్ లో నివసిస్తారు. వీళ్ళు కూడా చాలా పేదలు, అండర్ డెవలప్డ్. పాకిస్తాన్ మొత్తంలో కల్లా వెనకబడిన ప్రాంతం, బ్యాక్వర్డ్ ప్రాంతం ఏదైతే ఉందంటే అది బలూచిస్తాన్ మాత్రమే.